ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. యాక్చువల్గా ఏదైనా ఒక ఫ్యాషన్ సరికొత్తగా మార్కెట్లోకి రావాలి అంటే మెయిన్ ఫోకస్ అంతా ఇటలీ మీద ఉంటుంది. ఇటలీ మార్కెట్లో అక్కడ జరిగేటువంటి ఎవ్రీ వీక్ జరిగే ఫ్యాషన్ వీక్స్ కావచ్చు, సరికొత్తగా వచ్చేటువంటి బ్రాండ్స్ ఎలా ఉన్నాయి, ఏ స్టైల్ని ఫాలో అవుతున్నారు, నెక్స్ట్ రాబోయేటువంటి సీజన్ ఏ కలర్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం ఏ బ్రాండ్ ఎలాంటి ఉత్పత్తులని మార్కెట్లోకి రిలీజ్ చేయబోతోంది అని. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నటువంటి ప్రాడా, ఇటలీకి చెందినటువంటి లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ అనేది కాపీ క్యాట్ లాగా వ్యవహరించింది అనేటువంటి విమర్శలు సోషల్ మీడియాలో విపరీతంగా వెల్లువెత్తాయి. యాక్చువల్గా స్ప్రింగ్ సమ్మర్ 2026 కలెక్షన్ SS26 అనే కలెక్షన్ని ప్రాడా రిలీజ్ చేసింది. రన్వే క్యాట్ వాక్స్ అనేవి జరిగాయి. మోడల్స్ మెన్స్ వేర్కి సంబంధించి వాళ్ళు వేసుకునేటువంటి డ్రెస్సెస్తో పాటుగా ఫుట్వేర్ని కూడా ఆ క్యాట్ వాక్లో రన్వేలో ప్రదర్శించారు. అందులో ప్రధానంగా విమర్శలకు గురైంది మొత్తం 56 ప్రొడక్ట్స్ని ఆ రోజు మేల్ మోడల్స్ ప్రదర్శిస్తే 7 వాళ్ళు వేసుకున్నటువంటి ఫుట్వేర్ మన కొల్హాపురి చెప్పులని పోలి ఉండడం. కొల్హాపురి చెప్పులని మీరు యూజ్ చేసుకున్నారు, బట్ క్రెడిట్ మాత్రం భారత్కు ఇవ్వలేదు అనేటువంటి అవుట్రేజ్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వచ్చింది. యాక్చువల్గా ఇటలీలో జరిగేటువంటి ఫ్యాషన్ వీక్స్ కావచ్చు, అవన్నీ కూడా చాలా వరకు ఇన్స్పైరింగ్గా ఉంటాయి, మోస్ట్ క్రియేటివ్గా ఉంటాయి, అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుంటారు అనేటువంటి ఒక పేరుంది. 2026లో రాబోయేటువంటి ట్రెండ్ ఎలా ఉంది, సమ్మర్ అండ్ స్ప్రింగ్ను దృష్టిలో పెట్టుకొని ప్రాడా డిజైన్ చేసినటువంటి ఈ క్యాట్ వాక్కి వాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు కూడా ఏ చేంజ్ ఆఫ్ టోన్. ద షో మార్క్డ్ ఏ డెలిబరేట్ మూవ్ అవే ఫ్రమ్ పవర్ డ్రెస్సింగ్ టువర్డ్స్ సంథింగ్ మోర్ ఇంట్రాస్పెక్టివ్ అనేది. అప్పటిదాకా ఏదైతే ఒక పవర్ఫుల్గా కనిపిస్తూ డిగ్నిఫైడ్గా ఉన్నటువంటి లుక్ లాగా ఉన్నటువంటి లుక్ అంతా చేంజ్ అయిపోయింది. మోర్ ఇంట్రాస్పెక్టివ్, మోర్ లైటర్ మోడ్లో ఉండేటువంటి డ్రెస్సింగ్ కావచ్చు, ఫుట్వేర్ని మేము ప్రదర్శిస్తున్నామని పెద్ద ఎత్తున క్యాంపెయిన్లు, దానిలో భాగంగా సోషల్ మీడియాలో కూడా యాడ్స్ని, ప్రమోషన్స్ని ప్రాడా చేసింది. బట్ వాళ్ళు వేసుకున్నటువంటి చెప్పులు మన భారతీయ కొల్హాపురి, మన ఓన్ ఆర్టిసన్స్ చేసినటువంటి చెప్పుల్ని పోలి ఉండడం, లైట్ వెయిట్లో ఉండడం, శాండల్స్తో ఉండడం, టీ షేప్ శాండల్గా దాన్ని అభివర్ణించారు. బట్ ఈ ప్రాడా ఆన్లైన్లో దాన్ని లైవ్ టెలికాస్ట్ చేసింది, ఆ తర్వాత ఫోటోలు పెట్టింది. అప్పుడే భారతదేశం నుంచి ఇలాంటి అవుట్రేజ్ అనేది కనిపించింది. యాక్చువల్గా ప్రాడా అనేది 1913లో స్టార్ట్ అయింది. ఇటలీలో చాలా చాలా పేరు మోసినటువంటి లగ్జరీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ని ఉత్పత్తి చేసేటువంటి కంపెనీ. ఇక కొల్హాపురికి సంబంధించి ఈ చెప్పులు మన మహారాష్ట్రకి ఒక బయోలాజికల్ ఇండికేషన్ అంటే జియోలాజికల్ ఇండికేషన్ అంటారు, భౌగోళిక గుర్తింపు ఉంది. 100 సంవత్సరాల చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిజన్స్, ఇక్కడ చేతి వృత్తి కళాకారులు ఈ కొల్హాపురి చెప్పుల్ని తయారు చేస్తుంటారు. సో ఈ 100 ఏళ్ల చరిత్ర ఉంది కాబట్టి భౌగోళిక గుర్తింపుని 2019లో జియోగ్రాఫికల్ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపుని అందించారు. అప్పటి నుంచి కొల్హాపురి చెప్పులు అక్కడ మహారాష్ట్రలోనే ఆ పర్టికులర్ ప్రాంతంలోనే తయారవుతాయి. భౌగోళికంగా గుర్తింపు అనేది అయితే వచ్చింది. అవుట్రేజ్ అనేది వచ్చిన తర్వాత ప్రాడా కూడా రెస్పాండ్ అయింది. యాక్చువల్గా ప్రాడా రెస్పాండ్ అవ్వకముందు జరిగినటువంటి అవుట్రేజ్లో ప్రధానంగా కనిపించింది బీజేపీ ఎంపీ, అక్కడున్నటువంటి ప్రాంతము ఆర్టిజన్స్కి రిప్రజెంటేటివ్గా ఉన్నారు. తను మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ MACCIAకి ప్రాతినిధ్యం వహించారు. అక్కడ నుంచి లెటర్ తీసుకొని అక్కడికి వెళ్ళారు రిప్రజెంటేటివ్స్తో. ఒకవేళ మీరు కనుక మా కొల్హాపురి చెప్పుల్ని ఒక ప్రమోట్ చెయ్యాలి అనుకుంటే మా కళాకారులకే ఒక అవకాశం ఇవ్వచ్చు కదా, గ్లోబల్గా మేము మీకు కావలసినటువంటి ఉత్పత్తి మేము చేస్తాము, దానికి కావలసినటువంటి మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కల్పించవచ్చు, మాకు ఎందుకు గుర్తింపు ఇవ్వలేదు, అక్నాలెడ్జ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా అంటూ మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీస్ అండ్ అగ్రికల్చర్ ప్రెసిడెంట్ లలిత్ గాంధీ ప్రాడా కంపెనీకి లెటర్ రాశారు. యాక్చువల్గా ఇది మా ప్రాంతానికి చెందింది, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఉంది, మమ్మల్ని అక్నాలెడ్జ్ చెయ్యొచ్చు కదా అనే మాట.
అయితే ఇమ్మీడియట్గా ప్రాడా కంపెనీ నుంచి కూడా ఒక రెస్పాన్స్ అనేది వచ్చింది. ఎస్, వీ ఎక్నాలెడ్జ్ దట్ ద శాండల్స్ ఫీచర్డ్ in the recent Prada Men's 2026 fashion show are inspired by traditional Indian handcrafted footwear with a centuries old heritage అనే మాట. ఎస్, ఉంది అని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక డౌట్ అనేది కనిపించింది. యాక్చువల్గా మమ్మల్ని ఇన్వాల్వ్ చేయలేదు, మా పేరు తీసుకోలేదు. ఎట్ ద సేమ్ టైం మాకు కూడా అవకాశం ఇస్తే గ్లోబల్ ఎరీనాలో మా కళాకారులు కూడా తమ చేతి వృత్తిని చూపిస్తారు కదా, తమ పనితనాన్ని చూపిస్తారు కదా అంటే ప్రాడా దగ్గర నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఇది కేవలం మేము ఒక ఫ్యాషన్ పెరేడ్లో మాత్రమే ఆ వీక్లో SS26 అనేది వీటిని మోడల్స్తో వేయించాం తప్ప దీన్ని మార్కెట్ చేయాలని కానీ లేకుంటే దీన్ని ప్రొడ్యూస్ చేసి అమ్ముకోవాలని కానీ మాకు ఇంకా ఉద్దేశం లేదు. ఇట్స్ జస్ట్ అండ్ ఇన్సెప్షన్ స్టేజ్లో మాత్రమే ఉంది అనేటువంటి రెస్పాన్స్ అక్కడి నుంచి వచ్చింది తప్ప లొరెన్జో బెర్టెల్లి, ప్రాడా గ్రూప్ హెడ్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆయన లెటర్ రాశారు. బట్ అఫీషియల్గా దీనికి సంబంధించి సోషల్ మీడియా అకౌంట్స్లో కానీ వాళ్ళ వెబ్సైట్లో కానీ ప్రాడా రెస్పాండ్ అవ్వలేదు. మన మహారాష్ట్ర గవర్నమెంట్ తరఫున ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ అగ్రికల్చర్ దగ్గర నుంచి వెళ్ళిన లెటర్కి ఒక రిప్లై లెటర్ మాత్రమే వచ్చింది. యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, ఒక డూప్లికేషన్ అనేది లేకుండా ఉండడానికే వాటికి సంబంధించి కాపీరైట్స్ తీసుకుంటారు, జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ అనేవి కూడా ఉంటాయి, పేటెంట్స్ అనేవి తీసుకుంటారు. 2019లోనే మన కొల్హాపురి చెప్పులకి జియోగ్రాఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు వచ్చినప్పటికీ ప్రాగా దాన్ని తీసుకోవడం అనేది దొంగతనం చేసింది, ఒక స్టీల్ చేసింది. మనకున్నటువంటి క్రియేటివిటీని, మనకున్నటువంటి టెక్నాలజీని, మనకున్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ని, మన దగ్గర మన ఓన్ అయినటువంటి ఒక సంపదని వాళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేశారు అనేటువంటి ఒక వాదన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వెల్లువెత్తింది. యాక్చువల్గా కొల్హాపురి చెప్పులు అనేవి చాలా తక్కువ ధరకే మనకు దొరుకుతాయి. కాకపోతే ప్రాడా దీన్ని మళ్ళీ ఉపయోగించుకొని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటే అది కొన్ని వందల వేల రూపాయల్లో ఉంటుంది. యాక్చువల్గా $10కే దొరికేటువంటి కొల్హాపురి చెప్పుల్ని $1200-1300కి అమ్ముకునే ప్రయత్నం చేస్తోంది అనేటువంటి మాట కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వచ్చింది. అందుకని రెస్పాండ్ అయింది. బట్ ఒక సారీ మెసేజ్ కానీ లేకపోతే వీఆర్ నాట్ గోయింగ్ టు అనేది, మేము వీటిని ఉత్పత్తి చెయ్యట్లేదు అనే మాట కూడా చెప్పలేదు. చివరికి ఒక ఎక్నాలెడ్జ్ చేస్తున్నాం అనే మాట, అండ్ ఇది కేవలం మేము ఒక ట్రయల్ లాగా అలా పెట్టుకున్నాం తప్ప దీన్ని డెవలప్ చేద్దాము అనేటువంటి ఆలోచన మాకు ఇంకా లేదు అనేది చెప్పడం అనేది. సో we deeply recognize the cultural significance of such Indian craftsmanship అనే ఒక మాట వచ్చింది తప్ప దానికి మేము చౌర్యం చేశామనో లేకుంటే మీ క్రియేటివిటీని మేము తీసుకున్నామనే మాట కూడా లేదు. అట్ ద సేమ్ టైం అపాలజీస్ కానీ ఒక సారీ కానీ ఇలాంటిది కూడా లేదు. ఇక్కడ ఉన్నటువంటి వేలాది కుటుంబాలు కొల్హాపురి చెప్పుల మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి ఏదైనా ఎవరైనా దానికి సంబంధించి ఒక డూప్లికేషనో లేకుంటే దానికి ఒక సుపీరియారిటీ తీసుకురావాలి అనుకుంటే ఫస్ట్ క్రెడిట్ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో వాళ్ళకి ఇవ్వాలి కదా అనేది. యాక్చువల్గా ప్రాడా చేసినటువంటి ఈ SS26కి సంబంధించి ఈ షోకేజ్ని మీరు ఎలా భావిస్తున్నారు? మీ కామెంట్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు